నారాయణీయ రెండో దశకంలోని 6వ శ్లోకం. ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించిత్యపి శీతభాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము ఎంత ఘనంగా ఉంటుందంటే ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం. నవసుధా నిష్యంద సందోహనం, నూతనత్వంతో ఉండేటటువంటిది, కొత్తగా వచ్చినటువంటి అమృత ధారలు తడిసి ముద్దయితే ఎట్లా ఉంటుందో అటువంటి దివ్యమంగళ స్వరూపంట. ఏవం భూతమనోజ్ఞత, భూతములన్నిటికీ కూడా అంటే ఈ చరాచర జగత్తులో కదిలే వాటికి కదలని వాటికి సమస్తములకి భువనైక సుందరుడు కదండి ఆయన. భువనములు అంటే లోకంలో కనిపించే ప్రతీదీ కూడా భువనము అంటారు. అలా భువనైక సుందరుడైనటువంటి వాడు, మనసుని రంజింపజేసేటటువంటి వాడు. త్వద్రూపం పరచిత్ రసాయనం, త్వద్రూపం నీ యొక్క దివ్యమంగళ స్వరూపము పరచిత్ రసాయనము, పరమమైనటువంటి చిద్ రసాయనము, జ్ఞానస్వరూపం. అది చేతోహరం, మనస్సుని హరింపజేసేటటువంటిది. శృణ్వతాం, ఎవరైతే ఆయన యొక్క లీలా వైభవాన్ని గురించి వింటారో వాళ్ళ మనస్సుని హరింపజేస్తుందిట. సద్యః ప్రేరయతే, వెంటనే మతిని బుద్ధిని ప్రేరేపిస్తుందట, అంటే సన్మార్గంలో నడిపిస్తుందట బుద్ధిని ఎప్పుడు కూడా. మతిం మదయతే, మత్తెక్కిస్తుందట, అంటే ఆయన తప్ప మనకి ఇంకేది కూడా వద్దు అనే భావనని తెప్పిస్తుందట. అంత మధురాతి మధురమైనటువంటిది. రోమాంచయత్యంగకం, ఆయన లీలా వైభవాన్ని తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయిట, ఒళ్ళు గగురు పొడుస్తుందట. వ్యాసించిత్యపి, తడిసి ముద్దవుతా అంట ఆ అమృతధారల్లో. శీతభాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవైః, ఆనందంతో తడిసి ముద్దవుతాంట, మూర్ఛ వస్తుందట ఆనందంతో. అంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి మానోజ్ఞకమైనటువంటి దివ్యమంగళ స్వరూపము స్వామిది. అయితే ఎప్పుడైనా మనకి భాష్పాలు వస్తున్నాయంటే, అంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే 2 రకాలుగా ఉంటాయిట. వేడి కన్నీరు, చల్లటి కన్నీరు. స్వామి తలుచుకుంటే ఆనందమే కాబట్టి మనకు దుఃఖంతో వచ్చేవైతే కన్నీళ్ళు వేడిగా ఉంటాయి, ఆనందంతో వచ్చేటటువంటి కన్నీళ్ళు కాబట్టి చల్లగా ఉంటుందిట.